ఆ, మనం ఇంతసేపు చర్చించిన దాంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. గురుజీ. దాన్ని మళ్ళీ స్పాంటనస్ గానే చర్చిద్దాం. రమణ మహర్షి నేనెవరు అని విచారణ చేయమన్నది ఆధ్యాత్మిక పరంగా. అదొక్కటి తెలుసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా. కానీ ప్రపంచంలో రకరకాల వ్యవహారాల్లో బంధాల్లో ఇరుక్కుపోయిన మనిషి అది తెలుసుకుంటే అక్కడితో ఆగిపోదు. ఎందుకంటే వాడు మళ్ళీ ప్రపంచంతో పనిచేయాలి. నేను ఆత్మని పరబ్రహ్మని అని తెలుసుకున్నాడు అనుకో, వాడు ఇంటికి వచ్చి మళ్ళీ బిజినెస్ చేయాలి. ఒకప్పుడు అక్కడితో ఆపేస్తే సరిపోయేది, పెద్ద జంజాటకాలు లేవు. ఇప్పుడు ఈరోజు HDFC బ్యాంక్ లో అకౌంట్ తీయాలంటేనే మాకు 4 days పట్టింది. ఒకప్పుడు ఒక మాట చెప్తే పెద్ద మనిషి అప్పు దొరికేది, పెళ్లి అయ్యేది, లేకపోతే ఒక కొత్త బియ్యము దొరికేది, లేకపోతే ఒక ఉద్యోగము దొరికేది. మా నాన్న గురించి చెప్తారు స్టోరీ. ఆయన టీచర్ జాబ్ వచ్చిన తర్వాత పోయి జాయిన్ కాలేదండి. ఓ 2 రోజులు నుండి వచ్చేసాడు. 1 month అయిపోయింది, గవర్నమెంట్ జాబ్. అప్పుడు ఊర్లో పెద్ద మనిషి అడిగాడంట, ఏమిరా ఉద్యోగానికి పోలేదా అంటే, ఎవడు చేస్తాడు ఆ ఉద్యోగం, చిన్నది అంటే బాగా డబ్బు నాశంలో, విషయాలు వేస్తున్నావా పో అంటే, అంటే ఆల్రెడీ జాయిన్ అయినా, నేను రిజైన్ కూడా చేసి వచ్చిన, నువ్వైతే పో స్కూల్కి మాట చెప్తా కానీ ఆయన మాట చెప్తే వచ్చేసింది. ఇప్పుడు వస్తుందా అది? ప్రపంచం కాంప్లికేట్ అయింది, ప్రపంచం స్పెసిఫిక్ అయింది, ప్రతిదీ స్పెసిఫిక్. ఎందుకంటే దొంగతనాలు పెరిగాయి, మోసం పెరిగింది, ఫ్రాడ్యులెంట్ నేచర్ చాలా పెరిగింది. అందుకని ప్రపంచంలో సంచరిస్తున్న మనిషి తెలుసుకోవాలి ప్రపంచంలో తానెవరని. ఎట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక పరంగాను తెలుసుకోవాలి తానెవరని. సో ఆధ్యాత్మిక పరంగా రమణ మహర్షి చెప్పిన నేనెవరన్న విచారణ చాలా చిన్న విషయం నా దృష్టిలో. సరే, మనిషికున్న ప్రెజిడెస్, మనిషికున్న మూర్ఖత్వం, మనిషికున్న సెల్ఫ్ ఫూలింగ్ నేచర్ వల్ల అది కాస్త డిలే అవ్వచ్చు, లేదా చేయలేకపోవచ్చు. నేను అంటే ఒక లిమిటెడ్ ఐలాండ్ లాగా స్ఫూర్తంగా బతుకుతున్నవాడు రకరకాల బంధాలు ఇరుక్కుని పోయి ఈ అనంతమైన ప్రకృతిలో కొన్నింటిని తనవి అనుకొని, కొందరు మనుషుల్ని తన వాళ్ళు అనుకొని అట్లా సఫర్ అవుతున్నాడు. నిరంతరం వాటి మధ్యనే ఉండటం వల్ల సఫరింగ్ వస్తుంది. సో ఈ అటాచ్మెంట్ ఎట్లా వచ్చింది అని విచారణ చేయవచ్చు. అసలు ఇప్పుడు ఒక చెక్క మంచంతో నీకు అటాచ్మెంట్ ఏర్పడింది, ఆ చెక్క ప్రకృతిది. అప్పుడు ప్రకృతికి సంబంధించిన ఒకనొక మెటీరియల్ని నువ్వు కొంత డబ్బు ఇచ్చినంత మాత్రాన అది నీది ఎట్లా అయిపోయింది. ఈ శరీరం నువ్వు పెంచట్లే, ఈ సప్తధాతువులు లోపల ఉన్న రక్తము, మాంస, మధ్య వాటినవి పెరుగుతున్నాయి. దాని మీద నీ బోర్డు అథారిటీ ఏమిటి? ఇప్పుడు ఒక సీనియర్ NTRకి చక్కటి ముక్కు ఉంది, అది ఆయన తయారు చేసుకోలేదు. ఐశ్వర్యరాయ అందం ఉంది, అది ఆమె తయారు చేసుకోలేదు. నువ్వు ఓన్లీ గార్డియన్ మాత్రమే, లేదా గార్డెనర్ మాత్రమే, ఒక తోటకి తోటమాలివి మాత్రమే. ఇది అర్థం చేసుకొని నేను అందంగా ఉన్నాను, నేను ఇది, నా కులం ఇది, నా మతం ఇది, ఇది నాది, ఇది నా సొంతము అన్న ఈ మూర్ఖపు ధారణల నుంచి బయటపడి తన మైండ్ లో క్రియేట్ చేసుకున్న ఫాల్స్ ఐడెంటిఫికేషన్, కృష్ణమూర్తి పరిభాషలో చెప్పాలంటే ఒక సెల్ఫ్ ఇమేజ్ విచ్ ఇస్ ఏ ఫాల్స్ ఇమేజ్. ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా మహేష్ బాబు కంటే మహేష్ బాబు కటౌట్ చాలా పెద్ద. సో ఇమేజ్ ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. క్లుప్తంగా చెప్పుకుంటే, చాలా మంది గనక మీరు మంచివాడు అని చెప్తూ పోతే మీరు మంచివాడిగా ప్రవర్తించడం స్టార్ట్ అయింది. ఎందుకంటే వెన్ యూ స్టార్ట్ బిలీవింగ్ ద అదర్స్ వర్డ్స్, అది మెల్లగా నీ రియాలిటీ అయిపోతుంది. అసలు అతను నడుస్తే భలే ఉంటుంది అంటే మీరు మంచిగా నడవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వేరే వాళ్ళ ద్వారా ఇమేజ్ వచ్చింది కాబట్టి ఆ ఇమేజ్ ని వేరే వాళ్ళ దృష్టిలో నిలబెట్టి ఉంచడానికి మీరు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ఇమేజ్ ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత సినిమా హీరో అన్నది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చిరంజీవి గారిని ఒక బెగ్గర్ రోల్ చేయండి అంటే నా ఇమేజ్ ఒప్పుకోదయా? చిరంజీవి ఒప్పుకుంటాడు, కానీ చిరంజీవి ఇమేజ్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడున్న అభిమానులు చిరంజీవి ఫ్యాన్స్ కానే కాదు, చిరంజీవి యొక్క ఇమేజ్ ఫ్యాన్స్ వాడు.
వెళ్ళొస్తారా? వెళ్ళండి. ఏం లేదు లేదు, ఆ. మీరు కానీ. సో చిరంజీవి యొక్క ఇమేజ్కి ఉన్న ఫ్యాన్స్, అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చిరంజీవి ఆ రోల్ చేస్తే నిజానికి ఏమీ కాదు, కానీ ఆ ఇమేజ్ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరుక్కుపోవడం జరుగుతుంది. అందుకని ఇమేజ్ ఎట్లా వదిలించుకోవాలనేది నేను ఎవరన్నా ఒకనొక విచారణకి ఇద్దాను. అట్లా మనిషికి చాలా ఇమేజ్లు ఉంటాయి. ఆయన ఇమేజ్ అంతా కూడా ఈ జనాలు యొక్క రిసీవింగ్ ని బట్టి, వీళ్ళు చెప్పుకునే దాన్ని బట్టి అది బిల్డప్ అవుతుంది అంటారు. అది విని తాను ఒక అందమైన బొమ్మ వేసుకున్నాడు. సైకలాజికల్ మైండ్ లో నేను రెడ్ వేసుకోనండి, నేను ఇలా ఉంటేనే వస్తానండి. రీసెంట్ గా ఎవరో చెప్పారు, అల్లు అర్జున్ సినిమా చేయాలంటే ఒక 20 పాయింట్స్ ఉంటాయి. ఆ 20 పాయింట్స్కి నువ్వు సంతకం పెడితేనే అతను సినిమాకి సైన్ చేస్తాడు. సినిమా కథాగీత తర్వాత అతని ఇమేజ్ ని నువ్వు సాటిస్ఫై చేయాలి. అతనికి ఒక 7 స్టార్ హోటల్ అకామిడేషన్ ఇవ్వాలి, అతనికి ఇంతమంది పరిచారకులు ఉండాలి, అతనికి ఇట్లాంటి కుక్ ఉండాలి, ఇట్లాంటి ఫుడ్ ఉండాలి, ఇట్లాంటి ఒక రేర్, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయి? వర్క్ సెకండరీ. అతి కష్టం మీద బిల్డ్ చేసిన ఇమేజ్ ఇది కొలాప్స్ అయిపోతే మళ్ళీ నిలబెట్టడం కష్టం, ఆ కటౌట్ పడిపోతే లేపడం కష్టం. ఇది సినిమా స్టార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకుని మన మీద అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక ఇమేజ్ ఉంది. నేను ఒక మంచి హస్బెండ్ అని, నేను ఒక మంచి ఫ్రెండ్ అని, నేను మా కాలేజీలో నేనే టాపర్ అని, అసలు నేను వస్తుంటే అందరు నా వైపే చూసేవాళ్ళు, నేను ఒక మాట చెప్తే పని అయిపోతుంది. ఇదంతా ఇమేజ్ నుంచే వస్తుంది. ఇమేజ్ అన్నది మైండ్ క్రియేట్ చేసిన ఒక సెంటర్ అన్నట్టు. దానికి మనం పెట్టుకున్న ముద్దు పేరు ఈగో. ఆ ఇమేజ్ లో రకరకాల విషయాలు ఉన్నాయి. నేను ఉన్నదంతా వదిలేసిన, నేను సర్వసంగ పరిత్యాగిని అని కూడా ఇమేజ్ వస్తుంది. ఏదైనా ఇమేజ్ గా మారచ్చు. సాత్విక అహంకారం. సాత్విక అహంకారం వస్తుంది. సన్యాసి నాతో అట్లా మాట్లాడతావారు, నువ్వు నాలా ఉండగలవా, నువ్వు హిమాలయాల్లో ఉంటావా నువ్వు, అరే నీకు బలిసి నువ్వు పోయినావు క్యాకరే, అట్లా అంటే మళ్ళా కోపం వస్తుంది. ఒక దిశన అహంకారం ఉంది. నేను కుటుంబం కోసం అన్ని త్యాగం చేసినాను, అందుకని నాకు రెస్పెక్ట్ కావాలండి. ఇదంతా ఇమేజ్ ఆడుతున్నా ఒక డ్రామాని. నేను ఇంత చార్టీ చేస్తున్నాను చెప్పుకోవడం కూడా అహంకారం. ఆఫ్ కోర్స్, అందులో ఏ సందేహం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మహేష్ బాబుకు పడే దండల కంటే మహేష్ బాబు కటౌట్ కు పడే దండలు. సో ఇమేజ్ కి అటెన్షన్ చాలా అవసరం. అది ఎప్పుడు ఒక నీడలాగా ఒకటి వెంటాడుతుంటుంది అన్నమాట. ఒక మనిషి షాడో ఏదైతుందో ఇంకొక షాడో కూడా ఉంది. ప్రకృతి ఎండ వల్ల సృష్టించే షాడో అన్నది సహజం. నువ్వు లేకపోతే షాడో లేదు, అట్లాగే నువ్వు లేకపోతే ఆ ఇమేజ్ లేదు. కానీ మనిషి ఇప్పుడు ఏ స్థితికి దిగజారడంటే, నేను పోయినా నా ఇమేజ్ బతికుండాలి. అందుకే బస్ స్టాప్ల మీద పేర్లు రాయిస్తారు, లేకపోతే చివరికి దేవాలయం ఎంట్రన్స్ మీద కూడా పేర్లు రాయిస్తారు. ఎందుకు? నేనున్నానని చెప్పడానికి. ఆ నేను అన్నది డిజాల్వ్ అయిపోతుంది. బస్ స్టాండ్ కట్టేస్తారు కదా అలా నాన్న పేర్లు, ఇదంతా వస్తుంది. సో రమణ మహర్షి చెప్పిన నేనెవరన్నది విచారణ యొక్క సారం ఏమిటంటే, ఇక్కడ నీదంటూ ఏదీ లేదు అని తెలుసుకున్న రోజు, ఇక్కడ నీవు దేనికి అధికారివి కాదు, నీకెవరు బానిసలు లేరు, నీ పైన ఎవరు బాసులు లేరు. కానీ ఈ ప్రపంచంలో ఉన్నందుకు నువ్వు కొంత కర్మ చేయాలి కాబట్టి నిస్వార్థముగా కర్మ చేయి. ఆనందం అన్నది ప్రయత్నములు రాదు, అది నీ యొక్క స్వరూపం. మైండ్ ద్వారా కలిగే అనుభూతులు అబద్ధం అని తెలుసుకున్నాడు. అట్లా స్వస్వరూప అనుభవం అని చెప్పాడు. అంటే ఇమేజ్లన్నీ పడిపోయి ఎగ్జిస్టెన్షియల్ గా ఏదైతే నా స్వరూపమో దానితో నాకు మొదటిసారి కాంటాక్ట్ ఏర్పడ్డది. ఇది ఎప్పటికి పోదు, ఇది ఎప్పటికి పోదు. సో ఇమేజ్ అంటే అంతాలో నేను వేరు అని చెప్పేది. ఇమేజ్ డిజాల్వ్ అయిపోయిందంటే ఈ నేను వేరన్న భావన పోయి అంతాలో నేను ఒక భాగము అంతే. ఇప్పుడు చాలాసార్లు మనం చెప్తాం కదా, ఆయన పెద్ద సూపర్ స్టార్ అయినా అందరితో పాటు తింటాడు. అరే క్యా బాత్ హై, అందరితో పాటు నువ్వు తినకూడదు,
అంటే సూపర్ స్టార్ కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా ఎవరైతే అప్రిషియేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ అట్లా తినాలని ఉంది సపరేట్ గా. అతను మాతో పాటు కారులో వచ్చాడు, మనం కూర్చున్న కారులో కూర్చున్నాడు. ఇదంతా ఇమేజ్ గేమే. అరే ఆయన ఒక మనిషి, నువ్వు ఒక మనిషి, అక్కడ ఆపరేట్ చేయి. సో ఈ స్వస్వరూపానుభవం కలిగితే ఈ సమస్తమే నేనన్న ఒక ఊహకి సంబంధం లేని ఒక భావన కలవు. ఇట్స్ నాట్ ఇమాజినేషన్. యూ హ్యావ్ సీన్ ద ఎగ్జిస్టెన్షియల్ ప్యాటర్న్ సో క్లియర్లీ, తద్వారా నీ మనసులో ఏ విధమైన సందేహము లేదు నీ ఎగ్జిస్టెన్స్ సంబంధించి. అంటే ఒక నీటి బిందువు తానే సింధు అని తెలుసు. నేనెవరు అంటే నేను సమస్తము, నేనెవరు అంటే నేనే అంతా. నా ఉదాహరణకి ఈ శరీరంలో ఉన్న ప్రతి భాగము నాదైనప్పటికీ దేని ధర్మాలు దానికి ఉన్నాయి. చెయ్యి పట్టుకున్నట్టు కాలు పట్టుకోలేదు, కాలు తనినట్టు కన్ను తన్నలేదు, కన్ను చూసినట్టు నోరు చూడలేదు, నోరు మాడినట్టు ముక్కు చేయలేదు. అట్లా ఈ ప్రకృతిలో అంతా ఒకటే, అన్ని దానిలో భాగమై ఉన్నప్పటికీ వేరువేరుగా కనిపిస్తూ ఒక మిథ్య క్రియేట్ అవుతుంది. అది గుర్తించి ఎవరి ధర్మాలు వాళ్ళు అనుసరిస్తే సరిపోతుంది. అట్లా ఒక యోగి మేలుకున్న తర్వాత ఈ ప్రకృతిలో తాను ఒక భాగం అని తెలుసుకుని తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తాడు. నిర్వర్తించిన తాను ఎప్పుడూ ఇమేజ్ క్రియేట్ చేసుకోడు. ఎరుక అంటే ఇదే. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి పూజ చేశాడు నీకు, ఆ పక్కనున్న వాళ్ళు అసలు 100 మంది వచ్చి అతని కాళ్ళు మొక్కారంటే ఇది చూడ్డానికి అట్లా, కానీ అతని మనసులో తెలుసుకున్నాడు తన కాళ్ళు మొక్కడం అనేది గొప్ప విషయం ఏమీ కాదు. ఏదో ఒక చిన్న కృతజ్ఞత వల్ల, తనకున్న పూర్వాగ్రహం వల్ల, సాంప్రదాయాన్ని నేర్పిన అలవాట్ల వల్ల తను మొక్కాడే గాని అతను నా కాళ్ళు మొక్కినా మొక్కకపోయినా నాకు ఏం ఫరక్ పడదు. ఎందుకంటే నేను దాన్ని కోరుకోవడం లేదు కనుక ఆ చేష్టకి నాకు ఏ సంబంధం లేదు అనడంతో ఇమేజ్ పడిపోతుంది. సింపుల్. ద డిస్అసోసియేషన్ విత్ వాట్స్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ డిస్ట్రాయ్స్ ద ఇమేజ్. ఇది ఎలా ఉంటుందంటే మంచు పడి కరిగిపోతుంది, అట్లా ఇమేజ్ క్రియేట్ అయ్యి వెళ్ళిపోతాం. అంటే ఎరుక వల్ల ఎప్పుడు నువ్వు ఇటు దాని వైపు పెట్టగానే ఇమేజ్ కరిగిపోతావు. సో వేర్ ఎవర్ దేర్ ఈస్ అవేర్నెస్ దేర్ కెన్ నాట్ బి ఎనీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ అనేది ఇది ప్రాపంచికమైన నేనెవరు అన్నది ఒక విచారం. ఇది తెలిస్తే చాలా పడిపోతాయి. అంటే కుటుంబం పడిపోతుంది, సొంత ఊరు పడిపోతుంది, నా వాళ్ళు పడిపోతారు, నీ వాళ్ళు పడిపోతారు, స్వపరాలు పడిపోతాయి, పడిపోయి తీరుతాయి. నువ్వు పడగొట్టవు, పడిపోతావు. ఇల్లు పునాదులు కూల్చివేస్తే చెత్త ఆటోమేటిక్గా పడిపోతుంది, ఆ చెత్త మీద ఉన్న పూలకుండి ఆటోమేటిక్గా పడిపోతుంది. పునాదులు కూల్చేస్తే అంతా పడిపోతుంది. సో ఇమేజ్ పడిపోతే యాజ్ ఎ పర్సన్ యు డెడ్. కృష్ణమూర్తి లాంటి వాడు చెప్పింది అప్పుడున్న సమాజానికి అర్థం కాలేదు. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ డెత్ ఆఫ్ ద ఈగో. నేను అన్న అహంకారం మరణించాలి ఫస్ట్. నిజమైన మరణం ఏమిటో తెలుసా? అహంకారం యొక్క సమాప్తి. శరీరం నిరంతరం మరణిస్తూనే ఉంది, కానీ అహంకారము 1000 ఏళ్ళైనా బతికే ఉంటుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ లేకపోతే బాబర్ దాని అట్లే నిలబెట్టి ఉంచుతున్నారు రాజకీయ నాయకులు. ఆ ఇమేజ్ కట్అవుట్ని కొందరు పడగొడుతున్నారు, కొందరు లేపి నిలబెడు అట్లా. సో ఇది ప్రకృతి పరంగా నేనెవరు. సో సింపుల్. నేను ఎవరిని అంటే నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కాదు, ఒక సమస్తంలో నేను ఒక భాగాన్ని. అయినప్పటికీ నాకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, అయినప్పటికీ నాకు తెలుసో తెలియక ఒక కుటుంబంలో పుట్టాను కాబట్టి వాళ్ళ పట్ల నాకున్న చిన్న కన్సర్న్ ఉంది, నెరవేరుస్తాను. కానీ నాకు ఏ అటాచ్మెంట్ లేదు, అయిపోయింది. యు ఆర్ డన్ విత్ ఇట్. నాకు దుఃఖము లేదు, ఎందుకంటే ఇక్కడ హర్ట్ అయ్యేవాడు ఎవడు లేదు. ఎవరైనా ఏమైనా అనవచ్చు. తీసుకోకుండా ఉండగలిగే ఒక విచక్షణ నాలో ఏర్పడ్డది. రెండోది, నాకు నిజంగా ఈ శరీరానికి తనకు డిస్కంఫర్ట్ ఏముండదు, తనకు అన్ని చోట్ల కంఫర్టే. కానీ శరీరానికి డిస్కంఫర్ట్ ఉందని తెలిస్తే అతని నుంచి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. మనకి ఇక్కడ బాగా చలేస్తుంది, రూమ్లోకి వెళ్తున్నాం కదా. శరీరం డిస్కంఫర్ట్ అనేది యోగి ఇంకా బాగా గుర్తిస్తాడు. అతను శరీరాన్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు. వెన్ యూ రియలైజ్ యువర్ లైఫ్, నువ్వు శరీరాన్ని చక్కగా అర్థం చేసుకుంటావు. ఎందుకంటే అదే నీ చివరి వరకు నీతో ఉండే కంపానియన్, అది నీ నివాసము కాబట్టి యూ రెస్పెక్ట్.
మరి ప్రపంచంలో నేనెవరన్నది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది ఇది ఒక అత్యాధునిక వ్యాఖ్య ఇది. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఎలా బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయకూడదు, మంచి లొకేషన్ కావాలి, లోన్ తీసుకోవాలి, ఇట్లాంటివి చెప్తారు. కానీ అక్కడితో ఆగిపోయినంత మాత్రాన బిజినెస్ అనేది సక్సెస్ జరగదు. లేదా ప్రపంచంలో నువ్వు నిర్వహించే ఏ విధైనా, ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఎంటబడుతున్నావు, ఎంటబడి చేసుకున్నావు, ఆ తర్వాత 2 ఏళ్ళకి తలకాయ నొప్పి వచ్చింది, వాళ్ళ బ్రదర్తో చాలా ప్రాబ్లం ఉంది. సో స్కాన్ చేసుకో, ఫస్ట్ మాట్లాడు. నీకు నోరిచ్చింది ఎందుకు? మాట్లాడడానికి, పనికిరాని విషయాలు మాట్లాడడానికి కాదు. తెలుసుకో, ఒక అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తుంది, ఇది ఒక కాంటెక్స్ట్. నువ్వు ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు, ఇదో కాంటెక్స్ట్. నువ్వు పిల్లల్ని బాగా చదివిద్దాం అనుకుంటున్నావు, ఇదో కాంటెక్స్ట్. నువ్వు ప్రపంచంలో ఒక సామాజిక సేవా కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నావు, అదో కాంటెక్స్ట్. నువ్వు ఒక అవార్డు ఎస్టాబ్లిష్ చేసి జీవితకాలం అందరికి అవార్డ్స్ ఇస్తా అనుకుంటున్నావు, అదో కాంటెక్స్ట్. ఇట్లా ఒక్కొక్కరు ఒకటి అనుకుంటున్నాడు. ఎవరు అనుకున్నా వాడెవడు, వాడు ఏ ఊర్లో ఉన్నాడు, వాడి నేటివిటీ ఏమిటి, వాడి ఆర్థిక పరిస్థితి ఏమిటి, వాడి ఫ్రెండ్స్ ఎవరు, ఇదంతా ఎక్స్టర్నల్. ఇంటర్నల్, వాడికి ఓపిక ఉందా, ఏదైనా నెగిటివ్ గా వస్తే తట్టుకునే శక్తి ఉందా, తనకి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా, ఏదైనా తనకి అర్థం కాని నచ్చని విషయం ఉందా. సో ఇవన్నీ అసెస్ చేస్తున్న తర్వాత ఈ అసెస్మెంట్ నుంచి తను ఏం చేయాలో ఒక నిర్ణయం జరుగుతుంది. అట్లా కనుక జరిగితే ఇక ఫెయిల్యూర్ ఉండదు, ఎందుకంటే తనకు ముందే తెలుసు కాబట్టి. ఒక చిన్న సినిమా ఉంటుంది, అది నేను యాదగిరి థియేటర్లో చూసిన, నాకు అప్పట్లో నచ్చింది సినిమా. ఈ మధ్య కూడా ఆ సీన్ చూశాను, పేలవంగా ఉంది అది, కానీ ఆ సన్నివేశం బాగుంది. ఒక సవితి కొడుకుంటాడు, పెద్ద కుటుంబం, తండ్రి చనిపోతాడు, కుటుంబ బాధ్యతలన్నీ తన మీద పడతాయి. అతని గురించి ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా నీచంగా మాట్లాడుకుంటారు. అతను బిజినెస్ చాలా బాగా చేస్తుంటాడు, వీళ్ళకి చీరలు అంటే చీరలు, రిసార్ట్లు, ఫంక్షన్లు అంటే ఫంక్షన్లు, అన్ని భయ్యా మనీ చాయే భయ్యా అంటే ఠీకే కిత్నా బెహన్ అంటే 1,00,000 రూపాయలు కావాలి భయ్యా, నేను పంపిస్తానమ్మా. అలాగే అతను అటుపక్క మళ్ళగానే వీళ్ళు కిలకిల నవ్వుకుంటారు. అంటే అతను అన్నని మోసం చేస్తారు. తన బంధువులు వస్తారు, ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, కొంత డబ్బు కావాలి, ప్రతి చోట మోసమే. అతను చక్కగా సంతకం పెడతాడు రాత్రులు. అతను ఒక అమ్మాయి తను ఇష్టపడుతుంది, ఇప్పుడు ఆ అమ్మాయి సరిగ్గా అసెస్ చేయలేదు. పెద్ద కుటుంబం, మంచి కుటుంబం అనుకుని వచ్చింది, ఎందుకంటే వాళ్ళంతా నవ్వుతూ కనిపించారు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఇతను బ్యాక్ సైడ్ వాళ్ళు చేస్తున్న అవహేళన చూసి తను ఘోరంగా గాయపడుతుంది. సో భర్తకు చెప్పాలని ట్రై చేస్తే అతను వినడు. ఒకసారి తనకు చాలా విసుగు వచ్చేసి, అసలు నువ్వు వీళ్ళందరి నవ్వులు చూసి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ చూసి అంతా నిజం అనుకుంటున్నావు, వాళ్ళందరూ నేను మోసం చేస్తున్నారు అంటే అతను అంటాడు, తెలుసు నాకు, ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నావా? ఇది చెప్పడానికి ఏం లేదు, సాయంత్రం టీ తాగడానికి వెళ్దాం, కొన్ని విషయాలు చెప్పాలి. అప్పుడు చెప్తాడు అనమాట, ఎవరైతే నా తండ్రి ఉన్నారో అతను నన్ను చాలా బాగా చూసుకున్నాడు, కొన్ని కారణాల వల్ల అతను మరణించాడు, వాళ్ళు నన్ను సరిగా ట్రీట్ చేయట్లే, అది వాళ్ళ నైజం అది, కానీ వాళ్ళకి ఇన్ని అప్పులు ఉన్నాయని తెలియదు. వాళ్ళు కుటుంబం బాగానే ఉంది అనుకుంటున్నారు. ఫస్ట్ నుంచి నేను సవతి కొడుకును కాబట్టి నన్ను ఒక రెస్పెక్ట్ ఇవ్వలే. మా తండ్రి చాలా ఎర్లీ ఏజ్ లో పెళ్లి చేసుకున్నాను, నేను కొంచెం వయసులో పెద్ద, వాళ్ళంతా చిన్న పిల్లలు, తెలియదు వాళ్ళు. సో ఇదంతా తెలిసి నేను బాధ్యత ఎత్తుకున్నాను. రెండోది, ఎల్లకాలం మనిషి ఒకేలా ఉండిపో, చూద్దాం ఏం జరుగుతుందో. సో ఐ అండర్స్టాండ్ దేర్ సైకాలజీ, దేర్ మెంటాలిటీ. వాళ్ళు ఏం కొడుతున్నారు, ఓ 10,000 5,000 అడుగుతున్నారు, ఇస్తున్నాను. సాయంత్రం పార్టీ అంటున్నారు, ఇస్తున్నాను. నేను మంచి బిజినెస్ ఎంపైర్ క్రియేట్ చేశాను. మధ్య మధ్యన వాళ్ళని ఆలోచింపజేసే విధంగా కొన్ని సందర్భాలు క్రియేట్ చేస్తున్నా, నేను ప్రత్యక్షంగా లేకుండా చూస్తున్నాను. వాళ్ళు ఏమైనా మార్పు వస్తుందేమో. ఇప్పుడు కనుక నేను అప్పులు ఉన్నాయని చెప్పి నేను వాళ్ళని డిస్కార్డ్ చేశాను అనుకో, వాళ్ళ జీవితంలో కోలుకునే స్థితిలోకి వస్తారు. రెండోది, నన్ను ఇంకా పెద్ద శత్రువుగా చూస్తారు. ఒక ఓల్డ్ సామెత ఉంటుంది, ఒక పిచ్చోడిని మార్చాలంటే ఫస్ట్ స్టెప్ పిచ్చోడితో స్నేహం చేయడమే, లేకపోతే నువ్వు మార్చలేదు. అట్లా నేను వాళ్ళతో పాజిటివ్గా ఉంటున్నాను, నాకు తెలుసు. సో తెలియాలి. ఇప్పుడు నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, మొత్తం సెట్ అయింది బిజినెస్, నువ్వు చక్కగా మాట్లాడేవాడిని పనిలో పెట్టుకొని వాడితో మాట్లాడించాలి, ఇప్పుడు సక్సెస్ వస్తుంది.
ఇప్పుడు నీకు డ్రైవింగ్ రాదు, నువ్వు కార్ డ్రైవింగ్ చేయకు. నీకు ఎంత మంచి ఉద్దేశం ఉన్నా, నేను కస్టమర్తో బాగా బిహేవ్ చేస్తాను, నాకు చాలా ఓపిక ఉంది, డ్రైవింగ్ చక్కగా రాదు కదా, అది చక్కగా నేర్చుకో. లేదా ఒక డ్రైవర్ని తీసుకుని వాడికి అప్పచెప్పు, నువ్వు వేరే కార్యక్రమాలు చూసుకో. నువ్వు సామాజిక కార్యక్రమాలు చేద్దాం, లైఫ్ అంతా అన్నదానం చేద్దాం. అసలు అసెస్ చెయ్యి, అన్నదానం చేస్తే ఎంత ఖర్చు వస్తుంది, భవిష్యత్తులో బియ్యం రేట్లు పెరిగితే ఎట్లా, భవిష్యత్తులో ప్రభుత్వం నువ్వు పెట్టే చోటుని ఆక్యుపై చేసుకుంటే ఇంకో ప్లేస్ ఏమైనా ఉందా, అసలు ఎక్కడ ప్లేస్ లేకపోతే నువ్వు ఎట్లా కొనసాగిస్తావు, ప్రతి ప్రశ్నకి నీ దగ్గర జవాబు ఉండాలి. సో మన యొక్క లిమిటేషన్స్ ని తెలుసుకోవడం నెగిటివిటీ కాదు, అది క్లారిటీలోకి అడుగు పెట్టడమే. అందుకని ఈ భూమి మీద అద్భుతాలు సాధించిన వాళ్ళు ఉత్తగానే ఏం సాధించలే. కొన్నేమో పరిస్థితుల వల్ల తెలిసింది, కొన్ని ముందే అసెస్ చేసి. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఆకాశంలోకి ఒక రాకెట్ పంపినప్పుడు ఏం చేస్తారు, అది ప్రతి మనిషి అన్ని పనుల్లోనూ చేసి చూడాలి. మీరు ఒక డాక్యుమెంటరీ చూసిన, మార్స్ మీదకి అంటే చంద్రుడి మీదకి పంపడమే దూరం అనుకుంటే మార్స్ చాలా దూరం, అక్కడికి ఒక రాకెట్ పంపారు సైంటిస్ట్ల బృందం. సో మనం మన ఏమంటారు దాని యొక్క ఆవరణం దాటి శూన్యంలోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే వెహికల్ పంపిస్తున్నామో దీని మీద అంతులేని ఒత్తిడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 20 ఫ్యాన్లు మన దగ్గర పెట్టారనుకో, మనం చచ్చిపోయే ప్రమాదం. లేదా 1000 కిలోలు పెడితే మనం ఒత్తిడిని భరించలేము. నీ ముక్కులోకి నేరుగా గాలి కొడితే చచ్చిపోతారు మీరు. లేదా ఇప్పుడు ఒక 60 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఈరోజు వస్తుంది అనుకో, చచ్చిపోతాం మనం. అట్లాగే మన వాటర్లో హైడ్రోజన్ కోషంట్ పెరిగితే చచ్చిపోతాం మనం అంతా. తర్వాత మన గాలిలో ఉప్పు శాతం పెరిగితే చచ్చిపోతాం మనం అంతా. సో ఈ యొక్క ఎటర్నల్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మన పిట్టకథలన్నీ చేయగలుగుతున్నాం. ఒక్క కెమికల్ ఇంబ్యాలెన్స్ వచ్చినా మానవ జాతి ఎక్స్టింక్ట్ అయిపోతుంది. అప్పుడు దానికి తట్టుకొని నిలబడగలిగే స్పీసీస్ సర్వైవ్ అవుతుంది, కానీ మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు మనిషి వేరే గ్రహం మీద ఎందుకు బతకలేడంటే, వేరే గ్రహం మీద ఒక జీవి సర్వైవ్ కాగల ఉష్ణోగ్రత లేదు, ఎక్కువన్నా ఉంది తక్కువన్నా ఉంది. ఒకవేళ అట్లాంటి అంబియన్స్ నువ్వు ఒక చోట క్రియేట్ చేస్తే, నువ్వు ఏం చేయకుండానే అక్కడ ఒక పురుగు పుడుతుంది. ఇప్పుడు పరమాత్మ సృష్టించాడు, సంథింగ్ విల్ హ్యాపెన్ దే. ఇంకా సరిగ్గా సెట్ అయితే ఒక చీమ పుడుతుంది, ఇంకా సరిగ్గా సెట్ అయితే బల్లి కూడా పుడుతుంది. అది ఆ యాంబియన్స్ వల్ల వస్తుంది అనేది ఒక అబ్జర్వేషన్. ఇప్పుడు ఎవరైనా సైంటిస్ట్ వినే వాళ్ళు ఉంటే దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో నాకు తెలియదు. సో ఆ మార్స్ గ్రహం మీదకి ఒక రాకెట్ పంపారు, ఎందుకంటే మనిషి వెళ్ళట్లే, జస్ట్ ఒక రోవర్ అంటారు తెలుసు కదా. రోవర్ అంటే ఒక చిన్న వెహికల్, అది వెళ్ళి హై రెజల్యూషన్ ఫొటోస్ తీస్తుంది, అక్కడున్న ల్యాండ్ ని చెక్ చేస్తుంది. వెల్ ఎక్విప్డ్ టెక్నాలజీతో వెళ్ళరండి. సో ఇది పూర్తి అవుతుంది. ఇప్పుడు ఒక రోవర్ ని పంపించారు అక్కడికి. సో నా డాక్యుమెంట్ చూశాను, అప్పుడు నాకు తెలిసింది అసలు అంటే అన్ని దిక్కుల ఒక విషయాన్ని తెలుసుకొని చేయాలి. అసలు సినిమాలు చూసిన దానికంటే ఎక్కువ అంత ప్లానింగ్. ఒక రోవర్, ఆ రోవర్ ఎంత ఉంటుంది తెలుసా, కొన్ని ఇయర్స్ జీప్ అంత ఉంటుంది. అది చిన్న రోవర్ కాదు, అది ఇట్స్ బిగ్ మిషన్. రెండోది తనంతకు తాను పని చేసుకుంటది, తను తాను ఛార్జింగ్ చేసుకుంటది. ఒకవేళ రిపేర్ అయితే సరిగ్గా క్యాలిక్యులేట్ చేసి కింద ఉన్న సిగ్నల్ పంపిస్తుంది, అప్పుడు వీళ్ళు కోడింగ్ చేస్తే సరిపోతుంది. ఇదంతా ఓకే. ముందు రోవర్ దిగాలంటే ఆ అంగారక గ్రహం, ఆ మార్స్ దగ్గరికి వెళ్లే ప్రాంతంలో విపరీతమైన హీట్ ఉంటుంది. ఆ స్పేస్ షిప్ ఏమో చాలా వేగంగా పోతుంది, వాతావరణంలో విపరీతమైన హీట్ ఉంది, నువ్వు మెటల్ కూడా కరిగిపోతుంది. రెండోది, ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి సరిపడినంత ఫ్యూల్ ఉండాలి. ఫ్యూల్ అంటే ఒక్కటి కాదు, అన్ని దిక్కుల ఫ్యూల్ ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి. ఈ రోవర్ మొత్తం స్పేస్ షిప్ అంతా ఒక 2 కిలోలు పెరిగినా ఫ్యూల్ సరిపోదు. సైజ్ తగ్గాలి, బరువు తగ్గాలి, ఎఫెక్టివ్నెస్ తగ్గకూడదు, పర్ఫార్మెన్స్ లో మార్పు ఉండకూడదు. ఇది అయిపోయింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక పల్చటి పేపర్ లాంటిది, ర్యాపర్ అంటారు కదా మనం ఏదైనా ప్యాక్ చేస్తాం, అట్లాంటిది ఒక గోల్డ్ కలర్, అట్లాంటిది ఒక సన్న పుల్లలతో చిన్న బటన్ నొక్కగానే ఇట్లా 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 ఓపెన్ అయ్యి ఒక పెద్ద తెరచాపలాగా అయ్యి అది సూర్యరశ్మిని గుంజుకొని ఇది అక్కడికి వెళ్ళి ఓపెన్ కావాలి ఇప్పుడు. సో వాళ్ళ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే
ఈ రాకెట్ ని ప్రయోగించిన తర్వాత అక్కడ ల్యాండ్ అయ్యి అది ఓపెన్ అయ్యే వరకు 256 తప్పులు జరగవచ్చు. చెక్ లిస్ట్. ఈ 256 తప్పుల్లో ఒక్క తప్పు జరిగినా అది అక్కడ రీచ్ కాదు. ఇప్పుడు కార్ ఆగిపోతే మా చిన్నగాన్ని పంపిస్తే వచ్చి రిపేర్ చేస్తాడు, దాన్నే వాడు రిపేర్ చేస్తాడు. అంతే కదా. అయ్యో ఇది టాటా బాయ్ రెండోది, అది 100 రూపాయలు ఐటమ్ కాదు, అది కోట్ల రూపాయల బడ్జెట్ అది. మరి వీళ్ళు ఏం చేశారు, ఒక పెద్ద రూమ్ తయారు చేసి ఆ రూమ్ లోపల ఆ రోవర్ ని పెట్టి నిజంగా అది స్పేస్ లో పోతున్నట్టు అట్లా కదులుతా ఉంటది. రూమ్ లాగా ఆ రూమ్ లో వాతావరణం స్పేస్ లో మారినట్టు మారుతా ఉంటది. అప్పుడు ఎక్కడెక్కడ అది చెక్ లిస్ట్ నెంబర్ 1 అంటే ఫస్ట్ రాకెట్ ఊసిపోతుంది, చెక్ లిస్ట్ నెంబర్ 2 ఇంకో రాకెట్ ఊసిపోతుంది. పర్ఫెక్ట్ జరుగుతుందా లేదా చెక్ చేసి అట్లా చాలా సార్లు చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి 100% ఇది మనం ఊహించినట్టుగా వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి ఒక క్రమానుక్రమణికలో పనిచేస్తుంది. ఈ మనుషుల వల్ల చెడిపోయింది వాతావరణం. మనుషులు లేవనుకో సీజన్స్ లో అసలు ఇంబ్యాలెన్స్ ఉండదు, ఓజోన్ పొర నాశనం కాదు, పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో మనిషి వల్ల నాశనం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు పంపించేది మనిషి లేని ప్రదేశం కాబట్టి అట్మాస్ఫియరికల్ కండిషన్ ఎప్పుడు సరిగ్గా ఉంటుంది, అసెస్ చేయవచ్చు. అట్లా పంపిస్తే అది దాదాపు కొన్ని నెలలు ప్రయాణం చేసి అది దిగలేదో నాకు తెలియదు. బట్ ఆ డాక్యుమెంటరీ ఎండింగ్ ఏమిటంటే ఆ రేంజ్ లో స్క్రూటినీ చేయాలి. ఇప్పుడు బిజినెస్ చేయడం గొప్ప కాదు, డబ్బుని ఇవ్వడమే చేయొచ్చు, కానీ ఎందుకు చేస్తున్నావు, స్కాన్ చేసుకోవాలి. ఇందులో రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. ఏ ఏరియాలో చేస్తున్నావు, ఇలాంటి బిజినెస్ చేయాలనుకుంటున్నావు, ఇట్లా బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా, ఒకవేళ నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాకపోతే నువ్వు ఆనందంగా ఉంటావా, ఒకవేళ డబ్బు చాలా వచ్చి నువ్వు క్లిక్ అయ్యావనుకో ఈగో ఏమన్నా తెచ్చుకుంటావా. అందుకని సెల్ఫ్ రియలైజ్ అయ్యి నేనెవరో తెలుసుకొని వాడు గనక ఇట్లా బిజినెస్ చేస్తే వాడిని ఎవడు పలగొట్టలేడు. ఇప్పుడు సాధువులు సన్యాసులు బిజినెస్ లోకి దిగితే అందరు అవుట్. ఎందుకంటే వాడు కోట్ల రూపాయల దందా చేస్తాడు, చిప్పకూడు తింటాడు, నేల మీద పడుకుంటాడు. వాడిని అసలు నువ్వు ఏమంటారు ఏ విధంగానూ నువ్వు పడేయలేవు. ఒక జెన్ స్టోరీ చదివాను. ఒక ఊర్లో ఒక స్వామి, ఒక జెన్ మాస్టర్ వచ్చి, ఒక ఓల్డ్ మ్యాన్ అంటే 50-60 years ఉంటాయి, ఈ బికమ్స్ వెరీ ఫేమస్. సో అక్కడ ఉన్న ఊర్లో ఉన్న సర్పంచ్ కి కొంచెం ఈగో వస్తుంది అనమాట. నేను ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసినా నేను ఫేమస్ కాలేదు, కానీ వీడేవాడు మన ఊరికి కొత్తగా వచ్చింత ఫేమస్ అయ్యాడు అని అట్లా వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళందరంట మరి ఏం చేద్దామంటారు, ఏదేమైనా వాడు నాకంటే ఫేమస్ అవ్వడానికి వీల్లేదు, వాడికున్న పేరుని మొత్తం నాశనం చేయాలి. రెండోది అప్పుడు ఒకటి చెప్పాడంట, పేరు వాడు కావాలని ఏ పని చేయలే, వాడు ఎవరు వచ్చినా మంచిగా ఉంటాడు, తన పని తాను చేసుకుంటాడు. సమ్హౌ పీపుల్ లైక్ హిమ్. అది ఎట్లా తీసేస్తావు? పీపుల్ ఎవరు అనుకుంటున్నారో వాడి గురించి ఒక ఒపీనియన్ ఉంది, అది బ్రేక్ చేయాలి. మనం ఒక పని చేద్దాం, లంచం ఇద్దాం, డబ్బు తీసుకోండి. ఒక అమ్మాయిని పంపిద్దాం, తీసుకోడు. డ్రింక్ని పంపిద్దాం, తాగడు. నువ్వు వాడిని ఎట్లా పడగొడతావు? ఈ ప్రపంచంలో హనీ ట్రాప్ ఉంది, లేకపోతే బ్రైబ్ ఉంది, నువ్వు ఏది తీసుకోరు వాడికి. ఇప్పుడు నేను నాకంటూ ఏది సొంతం చేసుకోవట్లేదు తెలిసిన తర్వాత నువ్వు బ్రైబ్ ఎట్లా చేస్తావు, నువ్వు ఎట్లా కరప్ట్ చేస్తావు? పాసిబుల్ అది. అట్లా ఇప్పుడు నా చిన్న అబ్జర్వేషన్లో నేనెవరు ప్రపంచంలో అని తెలుసుకునే కారణంగానే చాలా మంది సఫర్ అవుతుంది. స్టార్ట్ చేస్తారు, ఆరంభ శూరత్వం ఉంటుంది, ఓ ₹1 కోటి ఉంటాయి, ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తారు. నా ఫ్రెండ్ ఎవడు హఠాత్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయాలి, ఎవ్రీథింగ్. ఉదాహరణకి ఇప్పుడు మన ఇద్దరం వ్యాపారం చేస్తున్నాం, ఒక చిన్న రీసా ఫ్రూట్ జ్యూస్ బండి పెట్టామండి. నిజంగా స్టార్ట్ చేస్తే మన ఇద్దరం చాలా మాట్లాడుకొని డాక్యుమెంట్ చేసి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఏం చేయాలో చేస్తాం, లేకపోతే చేయకముందే చేయలేమని తెలుసుకుంటాం. సింపుల్. నేను ఒక్కడే చేయాలనుకుంటే అప్పుడు మనుషులతో సంబంధం లేదు కాబట్టి అప్పుడు మార్కెట్ గురించి ఆలోచిస్తా. ఇప్పుడు మన ఇద్దరం చేద్దాం అనుకుందాం, ఇన్వెస్ట్మెంట్ ఒక 5 లక్షలు పెడదాం, మీరు ఓకేనా, నేను ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, మీరు 5 లక్షలు పెట్టారని ఇంట్లో తెలిస్తే ఏమైనా గొడవ అవుతుందా అని అడుగుతా నేను. కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటే మీరు ఇంట్లో చెప్పి నాకు ఇవ్వండి. సో ఫస్ట్ స్టెప్ లోనే అయిపోతుంది, రిలాక్స్ అనమాట. నేను ఇంట్లో చెప్పాను, ఓకే అన్నారు, ఫైన్. లేదు నేను ఒకసారి కలుస్తాను, ఇది ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం మేడం. ఒకవేళ 5 లక్షలు రాకపోయినా మీరేం ఫీల్ అవ్వరు కదా, రావాలని ట్రై చేస్తాం. బట్ ఇన్ కేస్ కరోనా వచ్చింది, ఏదన్నా బ్యాడ్ టైం వచ్చింది,
మళ్ళీ మీరు ఇంట్లో గొడవ పడరు కదా ఈ కారణం చెప్పి. నాకు అట్లాంటి 100% కాన్సెంట్ ఇస్తే నేను మీతో పనిచేస్తాను, సార్తో పనిచేస్తాను. లేకపోతే వద్దు, హాయిగా ఉన్నారు కదా ఎందుకు తొక్కలో బిజినెస్, ఆ ఫ్రూట్ జ్యూస్ మేము పెట్టే బదులు ఎవడో ఫ్రూట్ జ్యూస్ మేము తాగుతాం, పని అయిపోద్ది. ఇది అయిపోయింది. ఇప్పుడు రెండవది, మీరు అనుకున్న సమయం కంటే ఎక్కువ ఉండాల్సి వస్తే ఏమైనా ప్రాబ్లమా, టైంకి రావాలి. మీకు ఏమైనా పేషెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే మీరు ఏమైనా తాగుతారా? ఇప్పుడు హఠాత్తుగా మీరు తాగి వచ్చారనుకోండి, కొన్ని గైడ్ లైన్స్ అవసరం. అవును. ఇప్పుడు హఠాత్తుగా మీరు ఒక నెల ఊరు వెళ్తే మీ బదులు ఎవరు ఉంటారు? ఎవరు వాళ్ళు? చాలా చాలా ఎవ్రీథింగ్ considerable సరే, మనం అనుకున్నట్టుగా వర్కౌట్ కాలేదు. అప్పుడు మనం ఒకవేళ బిజినెస్ స్టాప్ చేయాలనుకుంటే ఎట్లా? రెండోది, మీరు డ్రాప్ అవ్వాలనుకున్నారు, అప్పుడు నేను మీకోసం ఏం చేయాలి? నేను డ్రాప్ అవ్వాలనుకున్నా, నాకు ఇది కావాలి. లేదా మీరు చెప్తారు నేను మీకు ఇంత ఇవ్వగలను. ఏదేమైనా మనం ఫ్రెండ్షిప్ మంచిగా ఉండి స్టార్ట్ చేస్తున్నాం, అది కొనసాగిస్తున్నప్పుడు, అది పూర్తయినప్పుడు మన ఫ్రెండ్షిప్ చెడిపోవడానికి వెళ్ళి ఇట్లా అసెస్ చేసినప్పుడు తర్వాత మనం ఒక ట్రక్ పెట్టాలనుకుంటున్నాం. ఆ ట్రక్ ఎంత అవుతుంది? ఈ 5 లక్షల్లో 5 లక్షల్లో 10 లక్షల్లో వస్తుందా? దానికి సపరేట్ ఇన్వెస్ట్మెంటా? ఒకరు మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళు ఎవరో మీటింగ్ తీసుకురా మాట్లాడతారు. సో మా ఫ్రెండ్ కాబట్టి తక్కువకి చేస్తున్నాడు, నేను నమ్మను. మీ ఫ్రెండ్ కాబట్టి మీరు నమ్ముతున్నారేమో. మనం ఎంక్వైరీ చేద్దాం. ఫ్రెండ్షిప్ లేదు ఇక్కడ. మనకు మంచి ట్రక్ తక్కువ బడ్జెట్లో కావాలి. డ్రైవింగ్ ఎవరు చేస్తారు? ఒక డ్రైవర్ని పెట్టుకుందాం. మరి శాలరీ, ఆ తర్వాత ఒకవేళ డ్రైవర్ రాలేదు, పిల్లలని చచ్చిపోయింది, లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చింది, మరి అప్పుడు అంటే మీరు కానీ నేను కానీ అడుగుదాం దీనికి ఓకే. లేదా ఎవరో ఒకరు నేను అరేంజ్ చేస్తా, ఎవరో మీరు అరేంజ్ చేద్దరు. ఇట్లా అంతా అయిపోయిన తర్వాత మ్యాక్సిమం మనం ఎంత ఎర్న్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంటాం. సో మనం బిజినెస్ ని మల్టిప్లై చేయడానికి చేస్తున్నామా, జస్ట్ సస్టైన్ అవ్వాలని చూస్తున్నామా, లేదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నామా? టైం పాస్. ఇప్పుడు నేను అనుకో, నేను బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలని అనుకోవట్లే. నేను అడిగితే నేను చెప్తాను, కానీ ఉన్నదాన్ని ఎఫెక్టివ్ గా రన్ చేయాలి. ₹1,00,00,000 వచ్చినా ఆ ఒక్క పాయింట్నే రావాలి. మల్టిపుల్ పాయింట్స్ మనం భవిష్యత్తులో పెట్టాం. దేర్ విల్ బి నో ఫ్రాంచైజీ. ఇలా చోట లేదు, సక్సెస్ అయితే నేను ఫ్రాంచైజీ ఇద్దాం అనుకుంటుందా, అయిపోయింది, ఇక్కడ ఆపేస్తాం. లేదా ఈ విషయం మనం ఒక 5 ఏళ్ల తర్వాత మాట్లాడుకుందాం, 5 ఏళ్ళ వరకు ఇది ఒక్కటి రన్ చేద్దాం. అప్పుడు నిజంగా బాగా రన్ అయితే లెట్ us డివైడ్ అవర్ బిజినెస్. మీరు ఫ్రాంచైజీస్ పెట్టుకుంటూ పోండి, నేను నా ఒకటి పెట్టుకుంటాను. ఇది ఓకే అంటే అగ్రిమెంట్ లో ఉంటుంది. సో ఎన్ని రకాల జ్యూసెస్ పెడతాం? హూ ఇస్ ద ఎక్స్పర్ట్? హూ డిసైడ్స్ ద టేస్ట్ ఆఫ్ ద జ్యూస్? ఎవ్రీథింగ్ మాట్లాడుకోవాలి. ఇదంతా కలిపి ఒక రోజులో అయిపోతుంది, ఈగో లేకపోతే. ఎక్కడెక్కడైతే మనకు అంగీకారం కుదరలేదో అవి తర్వాత ఆలోచిద్దాంలే. ఇట్లా ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్న దాన్ని యాక్చువల్గా 6 నెలల తర్వాత స్టార్ట్ చేయాలి. ఈ 6 నెలల్లో ఎప్పుడు కలిసినా ఈ విషయాలు మాట్లాడుకోవాలి, రకరకాల జ్యూసులు టేస్ట్ చేయాలి, తర్వాత ఎలాంటి గ్లాస్ వాడాలి, తర్వాత నీట్నెస్ ఎట్లా మెయింటైన్ చేయాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అందరూ ఏం చేస్తారు, ఈ 6 నెలలని యాంగ్జైటీతో 2 రోజులు చేసేద్దాం, ఏముందిరా తొక్కలో బిజినెస్, ఫ్రూట్ జ్యూస్ కి ఎట్లో అట్లా అవుతుంది మా అమ్మ. ఇప్పుడు ఒక రోజు వాడు రాడు, ఏమిరా రాలేదు, అరే ఇంత ప్రాబ్లం ఉంది చెప్పాలి కదా, గొడవ వస్తుంది. సో అందుకని ఇది తప్పు కాదు. అలాగని ఎన్ఫోర్స్డ్ గా మనం హిట్లర్స్ లాగా చేయాల్సిన అవసరం లేదు. లెట్ us అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఒక కాన్సెంట్ లో, ఒక అగ్రిమెంట్ లో చేస్తే చాలా బాగుంటుంది. ఇట్లా గనక చేస్తే చేసిన కొంత ఎఫెక్టివ్ గా జరుగుతుంది. ఏ ఇష్యూస్ రావచ్చు, దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు. అసలు నిశ్శబ్దంగా అందులో ఉన్న వాళ్ళంతా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. బికాస్ సైకలాజికల్లీ దే ఆర్ సో క్లియర్. ప్రతి దానికి జవాబు తెలుసు. దీనికి ఇంగ్లీష్ లో ఎపిస్తమలాజీ అని ఒక శాస్త్రము. మనకి ఎవరైతే ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారో, లేకపోతే ఎవరైతే జ్ఞానులు ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే రమణ మహర్షి నేనెవరని అన్నాడో, యాక్చువల్ గా అది ఎపిస్తమలాజీ కేటగిరీలోకి వస్తుంది. విచారణ జస్ట్ విచారణ కాదు, మీమాంసా పూరితమైన విచారణ. ఇట్స్ నాట్ జస్ట్ ఎంక్వైరీ, ఎపిస్తమలాజికల్ ఎంక్వైరీ. సో ఎపిస్తమలాజీ అంటే ఒకే అంశాన్ని అన్ని దిక్కులా స్పృశించడం అన్నమాట. మీరు సరదాగా చెప్పనా, మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే, ఇప్పుడు ఒక సెల్ఫ్ రియలైజ్డ్ మ్యాన్ దగ్గర ఎందుకంత నాలెడ్జ్ ఉంటుందంటే వాడు మీమాంసా ధోరణిలో జీవిస్తాడు కదా. వాడు ఖాళీ ఉండట్లే. ఇప్పుడు ఒక అంశాన్ని ఎత్తుకుంటే వాడు రకరకాల ప్రశ్నలు వాడే అడుక్కొని, వాడే జవాబులు కొనుక్కొని సర్వసిద్ధంగా ఉన్నాడు. అందుకని ఎవడు ఏ ప్రశ్న చెప్తా ఉన్నాడు వాడు. అంటే ఆ ప్రశ్న వాడు ఆల్రెడీ అడుక్కున్నాడు. ఎగ్జాంపుల్, ఒక ఫోన్ అనే విషయం తీసుకుంటే, ఫోన్ ఎవరు తయారు చేశారన్నది ఈ రోజు తెలుసుకున్నారు. మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అది తెలిసిపోయింది మొత్తం. ఫోన్ వాడడం వల్ల నష్టాలు ఏంటి అది కూడా తెలుసుకోండి. తక్కువ ధర ఫోను ఏదైనా ఉందా మార్కెట్లో తెలుసు. ఫోన్ మొట్టమొదట ఏ దేశంలో తెలుసు. ఇప్పుడు 4 ప్రశ్నలు 4 జవాబులు అయిపోయి. ఇప్పుడు హెడేక్ ఉన్న వాళ్ళు ఫోన్ వాడొచ్చా?
ప్రశ్న. ఎంక్వైరీ చేయండి, డాక్టర్ని అడగండి, సరదాగా ఎప్పుడు అవునండి హెడేక్ ఉంటే అన్న ఫోన్ వాడితే అన్న ప్రాబ్లం, మైగ్రేన్ ఇష్యూస్ నేను నాకు లేదు ఇచ్చాడు, వాడొద్దండి అది. ఒకవేళ వాడాలనుకుంటే ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ ఫోన్, ఈ కంపెనీ ఫోన్ ఇట్లా వాడితే అట్లాంటి వాళ్ళు కొంచెం చెవుకు దూరంగా పెట్టుకుని లౌడ్ స్పీకర్ పెడితే ఓకే, ఆన్సర్ వచ్చింది. ఇట్లా 360 ప్రశ్నలు మీరే అడుక్కొని ఆ 360 ప్రశ్నలకి మీరే జవాబులు కనుక్కొని ఎవరితో మాట్లాడలే, తెలుసుకొని ఉన్నారంతే. ఎందుకంటే మీకు ఈగో లేదుగా, యూ డోంట్ వాంట్ షో ఆఫ్, ఫోన్ గురించి నేను కూడా చెప్తా అదేం లేదు. ఇప్పుడు హఠాత్తుగా ఎక్కడో స్టేజ్ ఎక్కారు, అప్పుడు హఠాత్తుగా ఇఫ్ యూ వాంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ అంటే ఈ ఫోన్ అనేది డిసప్పేర్ అయిపోతే ఏం జరుగుతుంది, ఆల్రెడీ ప్రశ్న నాకు తెలిసిందే కదా, ఆ ప్రశ్న అడుక్కున్నారు. ఫోన్ లేకపోతే మానవ జాతి పరిస్థితి ఏందని మిమ్మల్ని మీరే అడుక్కున్నారు. దానికి మీరు ఆల్రెడీ తెలుసుకున్న జవాబుని అప్పుడున్న సందర్భాన్ని బట్టి హృదయంగా చెప్తారు. అరే అతను ఎంత స్పాంటేనియస్ పర్సన్, నో హీఈస్ నాట్ ఎ స్పాంటేనియస్ పర్సన్, హీఈస్ ఎ వెల్ ఎక్విప్డ్, వెల్ ఇన్ఫార్మ్డ్, వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. కానీ అతనిలో ఈగో లేని కారణంగా అతను ప్రదర్శించడు. ఒకవేళ ఫోన్ గురించి ప్రపంచంలో ఎవరు తను నడకపోతే తను సాధించిన జ్ఞానము తనలోనే భూస్థాపితం అయిపోతుంది. లేదా తనకు ఎవరన్నా కోర్ శిష్యుడు ఉంటే సరదా ఈ విషయం గురించి మాట్లాడుకుందాం పట్టరా, ఇది నేను తెలుసుకో, నువ్వు కూడా తెలుసుకో, అట్లా ఉండొచ్చు. బట్ చాలా మంది ఎన్లైటెడ్ పీపుల్ చెప్పకుండా కూడా ఇది అయిపోయినారు కదా, అది వాళ్ళ ఇష్టం. అంటే ఆ సందర్భం వస్తేనే వాడు చెప్తాడు. ఇప్పుడు మన ఇద్దరి మధ్య నేను ఎవరైనా చర్చ మీరు తీసుకొచ్చారు కాబట్టి నేను అదే చర్చ చేస్తున్నాను. ఇప్పుడు నన్ను ఎవరు ఏది అడగకపోతే నేను ఎవరికి ఏది చెప్పను. అప్పుడు ఒకవేళ నేను యూట్యూబ్ రన్ చేయాలి కాబట్టి నాకు చెప్పాలనిపించి చెప్తాను, కానీ ఎదుటి వ్యక్తి వినాలని ఏమో అనుకోను. అది ఎవరు నా ధర్మంగా చేస్తారు. అది మరి మన ఇద్దరు ఏంది ఊరికే చిన్న ఒక సరదా సంవాదం లాంటిది. నేనేదో చెప్తున్నాను, మీరు అవునంటున్నారు కాదంటున్నారు, ఒక రకంగా చూస్తున్నారు. సో మీ స్పందనకి అనుగుణంగా నా ప్రతిస్పందన నుంచి ఏదో చేస్తున్నాను. సో ఈ టాక్ లో నేను చెప్పాలనుకున్నది ఏంటి, 2 ఆస్పెక్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ అండ్ 3rd ఆస్పెక్ట్ ఫేక్ సెల్ఫ్ వద్దు. ప్రకృతిలో రియల్ సెల్ఫ్ ఉంది, ప్రపంచంలో ఒక వరల్డ్ సెల్ఫ్ ఉంది. సో ప్రపంచంలో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నీ యొక్క ఎక్స్టర్నల్ గా నీవు సంబంధం కలిగి ఉన్న వాటి పట్ల క్లారిటీ తెచ్చుకుంటే అప్పుడు నువ్వు చేసే పని ఫలవంతంగా ఉంటుంది. అప్పుడు భంగపాటు ఉండదు. మనిషి భంగపడతాడు ఎందుకు, వాడు పూర్తిగా ఎంక్వైరీ చేయలే. అంటే మాగని పండుని తెచ్చుకున్నాడు, ఇంటికి వచ్చిన కోసి చూసినాక భంగపడ్డు. అందుకని మాగిన పండు ఎలా ఉంటుంది రీసెర్చ్ చేయకుండా, అప్పుడు పైన ఎర్రగా ఉంది, సార్ పండింది అన్నాడు, అది కార్బైడ్ వేస్తూ వస్తుంది డాడీ, ఒకసారి పండి చెప్తా, ఇది దీని బరువులు పండలేదమ్మా అట. అంటే ఒక క్లారిటీ వల్ల వాడు ఇంటికి తెచ్చుకునే పండు పండే వస్తుంటే పండు తెచ్చుకోడు, వాడు భంగపాటు లేదు. వాడు తన సందర్భంలో నుంచి అసెస్ చేయడం వల్ల పాన్ డబ్బా పెట్టుకోవచ్చు అంటే అది పెట్టుకుంటాడు. వాడు ఎప్పుడు భేషజాలు ఉండవు, షోయింగ్ ఆఫ్ ఉండదు, ఇంపాసిబుల్ అనమాట. ఒకసారి అసెస్ చేసిన వాడు ఒకవేళ ఈగో లేకపోతే వాడు ఆ చిన్న దాన్ని సమర్థవంతంగా చేస్తాడు. ఒక 5 ఏళ్ల తర్వాత పెద్ద షాప్ పెట్టి, ఎందుకంటే అప్పుడు ద్వారం ఓపెన్ అయింది. ఈ పాన్ డబ్బా పెట్టిన 5 సంవత్సరాల్లో మంచిగా ప్రవర్తించాడు కాబట్టి ఎవరో కోటీశ్వరుడు స్నేహితుడు అయ్యాడు. అతనిలో ఈగో లేదు కాబట్టి ఒక పెద్ద వ్యాపారం స్టార్ట్ అయిపోయింది. అంటే సరైన వ్యక్తి కలుస్తూ పోతున్న కొద్దీ అద్భుతం జరిగిపోతాం. అందుకని మనకి 2 రకాల పరిపూర్ణ స్థితుల గురించి ఒక చర్చ ఉంది. ఒకటి మెకానికల్ యూనిటీ, రెండోది ఆర్గానిక్ లేదా ఎగ్జిస్టెన్షియల్ యూనిటీ అని చెప్తారు. మెకానికల్ యూనిటీ అంటే ఇప్పుడు మీరు వాడే ఫోన్ ఒక 100 చిన్న చిన్న టూల్స్ కలయికలో అది ఏర్పడ్డది. ఇప్పుడు ఛార్జింగ్ కేబుల్ లేదా కరెంట్ డిసప్పేర్ అయింది అనుకోండి, నీ ఫోన్ పనిచేయదు. ఒక గవర్నమెంట్ 150 మంది ఎమ్మెల్యేల వల్ల ఒక ముఖ్యమంత్రి అయ్యాడు, ఇది మెకానికల్ యూనిటీ. అంటే వీళ్ళందరూ కలయిక వల్ల అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ఇందులో 20 మంది వెళ్ళిపోతే అతను ముఖ్యమంత్రిగా ఉండడు. సో మెకానికల్ యూనిటీ అంటే అన్ని కలిసి పరిపూర్ణం అవుతుందని, అన్ని కలిపి ఒక్కటైతే మెకానికల్. ఇప్పుడు కారు అన్ని కలిపి ఒక్కటి కారు కనిపిస్తుంది. ఆర్గానిక్ యూనిటీ అంటే ఏమిటంటే అది ఉండడమే ఒకటి ఉంటుంది, అది స్వయం పరిపూర్ణం. దానికి వేరేవి కలిస్తే బలం ఎక్కువ పెరుగుతూ ఉంటున్నాడు. అట్లా యోగి ఆర్గానిక్ యూనిట్ లో పనిచేస్తాడు. ఎవరున్నా లేకున్నా తన పనిలో తాను ఉంటాడు. సరైన కంపానియన్ లేదా సరైన కంపాటిబిలిటీ తన జీవితంలోకి వస్తే దాన్ని సరిగ్గా అసెస్ చేసి, అతని డబ్బుకి చూడు అతనికి ఈగో ఉందా, మానసిక సమస్యలు ఉన్నాయా,
అట్లా ఏముందని తెలిసినా గురించి ఇదే మీరు చెప్తున్న ఎంక్వైరీకి వెళ్తున్నప్పుడు వరల్డ్ కానీ లేదంటే ఎగ్జిస్టెన్స్ ఈ మైండ్ సెల్ఫ్ ఆల్రెడీ ఒక కొంత ఒక నాకంటూ ఒక ఇమేజ్ లేదంటే నాకున్నది అది మనం already- అర్థమవుతుంది ఆల్రెడీ అనుకున్నాం కదా. ఇప్పుడు మనకి పక్షపాతం లేకుండా ఎగ్జిస్టెన్షియల్ సెల్ఫ్ ఉంది, వరల్డ్ సెల్ఫ్ ఉంది, వీటి మధ్యన ఒక ఫేక్ సెల్ఫ్ కూడా ఉంది. అందుకని ఏదైనా లైఫ్ లో ఒక సరైన విజయం దిశగా వెళ్ళాలంటే ఈధర్ నువ్వు క్రియేట్ చేసుకునే ఇమేజ్ ని పడిపోకుండా ఉండే ఒక వ్యవస్థను తయారు చేస్తున్నావు. ఒక అడాల్ఫ్ హిట్లర్ ఇమేజ్ పడిపోయిన రోజు సూసైడ్ చేసుకున్నాడు అంతే. ఇప్పుడు సూపర్ స్టార్లు అందరూ ఇమేజ్ పెట్టుకొని ఆ ఇమేజ్ ని పడిపోకుండా ఒక వ్యవస్థలో ఉంటారు. అది బాక్సర్స్ కావచ్చు, లేకపోతే సార్ మీటింగ్ ఉదాహరణకు చిన్న బుక్ లాంచ్ కోసం రాడు చిరంజీవి గారు, ఇమేజ్ పడిపోతుంది. నాకు అది వర్మ కలిసినప్పుడు తెలిసింది. వర్మ రావాలి అంటే మినిమం ఈ రేంజ్ లో సెటప్ ఉండాలని చెప్పారు. ఇప్పుడు అక్కడ గురించి శోభన్ బాబు గారు ఆయన లాస్ట్ డేస్ లో చాలా హంబుల్ గా ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్కడ ఫొటోస్ కానీ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. ఆయన ఒక మంచి మాట ఎందుకు మీరు ఇట్లా అవడం లేదు బయట ఎందుకు అసలు ఇంటర్వ్యూకి లేదంటే నన్ను అందరూ 6 కోట్ల అప్పట్లో 6 అందగాడు అనుకున్నారు. వాళ్ళ మనసులో నేను అలానే నిలిచిపోగలను. అంతెందుకు ఆహుతి ప్రసాద్ లాస్ట్ రోజుల్లో ఎవరిని కలవలేదు. ధర్మవరం సుబ్రహ్మణ్యం లాస్ట్ రోజుల్లో ఫ్రెండ్ ఫోన్ చేసి అరే నువ్వు డెత్ బెడ్ లో ఉన్నావు, నేను వచ్చి కలుస్తానంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే నన్ను చూసి నువ్వు తట్టుకోలేవురా అంటే ఆ సుబ్రహ్మణ్యం సంబంధించిన ఒక జ్ఞాపకం ఉంది కదా, అది అట్లా ఉండని. నన్ను చూసి నువ్వు పెద్ద కుళ్ళబడిచేది ఏమీ లేదు, ఉన్న చోటే ఉండు. అంటే శరీరం అంతా చిక్కి శల్యం అయిపోయింది, కళ్ళు లొట్టలు పడ్డాయి, పండు ఇచ్చిపోయాయి, ఎందుకు రాజు లైట్ తీసుకో. చాలు కలిసినంత కాలం కలిసాం, నాకు సంబంధించిన ఇమేజ్ ని నువ్వు డిస్ట్రాయ్ చేసుకోకుండాది. అది రమణ మహర్షి చనిపోయే గంట ముందు కూడా దర్శనం ఇచ్చాడు, ఇమేజ్ లేదుగా. రమణ మహర్షి అంటే శరీరము కాదు, అక్కడ ఉన్న వాళ్ళంతా అయ్యో భగవాన్ ఎట్లా అయిపోయాడు, కానీ అలా అయిపోయిన శరీరంలోనూ భగవాన్ విముక్తిలో ఉన్నాడని ఎవరు చూడలే. అట్లా చూసిన వాడు తక్షణ విముక్తిలోకి వచ్చేసాడు. అట్లా కొందరు ఉన్నారు. అమేజింగ్ థింగ్ హ్యాపెండ్. లైట్ తీసేశారు, అసెస్ చేసినట్టున్నారు. ఈ ఖాళీగా కూర్చొని సుత్తేసుకోవడానికి వీళ్ళకి లైట్ అక్కర్లేదు అని తెలుసుకున్నారే. అంతే కదా రావు గారు? అందుకని నేను తప్పకుండా బిజినెస్ చేస్తాను లైఫ్ లో, కానీ నా అసెస్మెంట్ లో నుంచి ఎలాంటి బిజినెస్ చేస్తే నేను హాయిగా ఉంటాను అది దొరికితే చేస్తాను. నేను అందుకే ఎప్పుడు టీ షర్ట్ అంటాను, లేకపోతే పళ్ళ బండి అంటాను. నా దగ్గర డబ్బులు లేవండి. నేను చాలా వర్క్ చేసి నేలుగా సంపాదించుకున్న 20 లక్షలు 10 లక్షలు ఐ డోంట్ వాంట్ ఇన్వెస్ట్, ఐ డోంట్ వాంట్ వేస్ట్. వీలైతే నా చిన్న జోక్ చెప్పి ముగిస్తా. ఓ కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి డాడీ బిజినెస్ చేద్దాం, ఏం బిజినెస్ రా అంటే ఏం లేదు డాడీ 1 lakh ఇన్వెస్ట్మెంట్, అది నీది, నేను బిజినెస్ చేస్తాను, ప్రాఫిట్ లో 50% నీది 50% నాది. అంటే ఎంత వస్తుంది ప్రాఫిట్ అంటే మంత్లీ 3,000 వస్తుంది. సో నీకు 1,500 నాకు 1,500 అంటే తండ్రి లేచి షేక్ హ్యాండ్ చెప్పాడంటే వెరీ గుడ్ ఐడియా, ఐ లైక్ ఇట్, మనీ తెస్తాను. వచ్చి 1,500 ఇచ్చాడంట. ఈ నెల ప్రాఫిట్ తీసుకొని దొబ్బేయాను. ఇప్పుడు నీకేంది ఇంత చేస్తే వచ్చింది నీకు 1,500 కదా, అది తీసుకొని పో. అట్లా ఈ 1,00,000 రూపాయలని నేను నీకు 70 నెలలు ఇవ్వగలను. ఆ 70 నెలల్లో ఏదైనా జరుగుతుంది, నేను పోవచ్చు నువ్వు పోవచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ నీకు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ 1,00,000 బాయే మార్కెట్ అటు ఇటు అయ్యి నువ్వు సరిగ్గా చేయక. మా ఊర్లో ఒక అతను అది పెట్టాడు, ఏది స్టేషనరీ షాప్, ఒక డబ్బున్న అబ్బాయి. అతనికి ఏమో ఫ్రెండ్స్, అతను ఎంత లిబరల్ అంటే కౌంటర్ మీద ఎవరిని పెడితే వాడిని కూర్చోబెట్టేవాడు. వాళ్ళ డాడీని ఎత్తినూరు బాదుకొని చెప్పాడు, ఎందుకు రా అట్లా కూర్చోబెడతావు అంటే ఫ్రెండ్స్ ని ట్రస్ట్ చేయాలి డాడీ, వాళ్ళు సాయంత్రం బయట తిరగకుండా నా దగ్గరకు వచ్చి బిజినెస్ లో కూర్చుంటున్నారు. షాప్ నిండా వాళ్ళ ఫ్రెండ్సే, కస్టమర్స్ వచ్చేవాళ్లే కాదు. ఇప్పుడు మధ్యాహ్నం పూట వస్తే ఎవడో అరే నువ్వు వెళ్ళి కూర్చోపోరా గల్ల మీద, ఎంత వచ్చింది ఎంత పోయింది. ఫైనల్ గా చూస్తే బిజినెస్ విపరీతంగా జరిగింది, లాస్ విపరీతంగా వచ్చింది. ఏం చేశారు ఫ్రెండ్స్ అంతా డబ్బులను అక్కడ గల్ల నుంచి వాడు 50 తీసుకుని పోయి, వాడు 100 తీసుకుని పోయి, వీడు లెక్క చూసేవాడు కాదు. వీడు ఒక ఈగోయిస్టు, వాడితో నవ్వుతూ మాట్లాడితే వాడిని కాస్త పొగిడితే పడిపోయేవాడు. అట్లా. సో నేను చిన్న ఒక రీడిల్ అడుగుతా, చూద్దాం. ఒక 4 క్యాబ్ బిజినెస్ చేద్దామని అనుకున్నారండి.
కొత్త కారు కొన్నారు. అక్కడ ఎక్కడ కొత్త కారు లేదు, జిగిల్ జిగిల్ అనే లైట్లతో స్టాండ్ లో పెట్టారు. కానీ అందరూ వచ్చి పాత పాత కార్లను ఎక్కిపోతున్నారు, కానీ వీళ్ళ కారుని వచ్చి ఒక్కరు అడగడం లేదు. ఎందుకు? అదే మిమ్మల్ని అడుగుతున్నా. ఒకసారి అడుగు పప్ప. అదే నలుగురు కలిసి క్యాబ్ కొన్నారు, ఒకటి మంచి స్టాండ్ మంచి లొకేషన్ లో పెట్టారు. అక్కడ ఉన్న డొక్కు కార్ల దగ్గరికే ఎక్కుతున్నారు, కానీ వీళ్ళ దగ్గర ఎంత మంచి కారు ఉన్నా ఒక్కడు వచ్చి కాదు, అసలు అసలు డిస్కస్ చేయడమే లేదు. అది అసలు క్యాబ్ లాగా లేదు, క్యాబే, మంచి క్యాబ్, అయ్యో క్యాబే. ఇట్లా ఎందుకు ఇట్లా జరుగుతున్నారు? పూజలు చేయించారు, పునస్కారాలు చేయించారు, అన్ని చేశారు, చివరికి ఒక సిద్ధాంతిని పిలిచారు, అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. చేశారు. మీరు వెళ్ళండి, నేను మీకు తెలియకుండా వచ్చి చూస్తాను, ఒక గంట గమనిస్తే నాకు తెలుస్తుంది ఏమన్నా గ్రహ ప్రభావమా లేదా స్థాన బలమా ఉంటుంది నాయన. సరే సిద్ధాంతి గారిని వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతే సిద్ధాంతి గారు ఎప్పుడు వచ్చారో తెలియదు, సాయంత్రం ఇంటికి రండి అని ఫోన్ చేశాడు. రాగానే దౌడకెట్టి ఒకటి కొట్టాడు. ఏమైంది గురుజీ అంటే, మీరు ఎప్పుడు ఏసీ వేసుకున్న ఆ కాలం నలుగురు కూర్చొని పాటలు వింటూ ఉంటే ఎవరా ఎక్కేది? సో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నలుగురు ఉన్నారు కాబట్టి క్యాబ్ బుక్ చేసుకుపోతున్నారు. వీళ్ళేమో అరే చూస్తున్నారు అనమాట. ఇప్పుడు ఒక బిజినెస్ ఫెయిల్ అవుతుంది, మంచి షాప్ పెట్టాడు, వాడు కస్టమర్స్ వచ్చినప్పుడు వీడియో గేమ్ ఆడుతున్నాడు. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ కొలాప్స్ అన్నమాట. నేను గనక కిరాణా షాప్ పెడితే అద్భుతంగా నడుపుతా. ఓపిక ఉండాలి, కస్టమర్ తో మంచిగా మాట్లాడాలి, పేరు తెలుసుకోవాలి, వీలైతే బర్త్డే విష్ చెప్పాలి. ఈరోజు మీ అమ్మాయి బర్త్డేనా సార్, అరే మన తరఫున ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇరా అమ్మాయికి, నీకు వచ్చిన మొత్తం ప్రాఫిట్ లో ఒక 1% తిరిగి సర్వీస్ ఇచ్చేసి తర్వాత కస్టమర్ ఇంటికి నేను పంపిస్తాను, నేను వస్తాను సార్ ఈరోజు ఇంటికి, కొన్ని నీళ్ళు ఇవ్వండి చాలు, కలిసినట్టు ఉంటుంది. అట్లా ఒక సంవత్సరంలో 100 మంది ట్రస్టెడ్ కస్టమర్స్ దతయారు చేసుకో. దట్స్ ద వే. ఇప్పుడు నేను చేస్తున్నది కొంతవరకు అదే. ఒకసారి నాకు పరిచయం అయితే ఇంకా బబ్బుల్ గా పట్టుకున్నట్టు నన్ను వదిలిపెట్టరు. ఎందుకంటే నేను చాలా కాదు, నాకు తెలుసు, తెలివింది, నాకు ఇంటెలిజెన్స్ ఉంది. అట్లా అంటే చెడిపోయే పని చేయను. ఆ మాట మాట్లాడను, నా చూపు చూడను, ఆ విషయంలో ఉన్నాను. అవసరం నాకు ఉపయోగపడతారు. నేను అబ్జర్వ్ చేస్తాను, మీరు అసలు అనవసరం సంబంధం లేని అసలు చేయరు అసలు. అది చెత్త నాన్సెన్స్ అనేది లేదా బ్రెయిన్ లో. నేను నెల నుంచి ఇన్ని 100 సార్లు వచ్చిన, రావు గారు మీ బిజినెస్ ఎలా ఉంది, నిన్న రాలేదండి, నా వెనక విషయాలు ఏదో పిలవడానికి మాత్రం రావు గారు అని మాత్రం అంతే, ఇంకేం తెలియదు. అంతే. అసలు అక్కడే చాలా ఎనర్జీ అందరు అనుకుంటారు అట్లా ఉండగలమని. నువ్వు ప్రశ్న అడగకుండా ఉండి చూద్దాం, సంవత్సరం నీ మైండ్ ఊరుకుంటుందా? నేను అందుకే నా బూజు కవిత ప్రక్రియ అనే పుస్తకంలో ఒక చిన్న 2 లైన్ల స్టేట్మెంట్ ఉంటుంది. ఒక ఇద్దరు శరీరాలతో కొట్టుకుందాం అని అనుకునే లోపే మనసులు వెళ్ళి తలబల కొట్టుకుంటాడు. మనసులు పోయి అప్పుడే తలబల కొట్టేసుకున్నాయి. పోదాం పారా అన్నసరికి బాడీ ఎన్నే ఉంటుంది, ఇంకా వాడు స్టార్ట్ చేయలే, బండి మైండ్ వెళ్ళిపోయింది అక్కడికి. వాడి మైండ్ బయలుదేరింది, కొట్టుకుంటూనే ఉన్నాయి. మైండ్లు కొట్లాడుకుంటున్న చాలా సేపటికి బాడీలు కొట్టుకుంటాయి. రెగ్యులర్ గా జరిగేది అదే. నీకు కోపం వచ్చింది, పోయి తిట్టాలనుకున్నావు, ఆల్రెడీ నువ్వు డిస్టర్బ్ అయిపోయావు, అంటే ఆ థాట్ తో గొడవ స్టార్ట్ అయిపోయి. అందుకని ప్రసన్నముగా, వీలైతే అతి ప్రసన్నముగా అన్ని పనులు చేయాలి. ఏదో పని చేసి అది వేరే వాళ్ళకి సహాయం చేయక నీ జీవితాన్ని ఇంటెన్సిటీ తగ్గడానికి అండర్స్టాండ్ క్లారిటీ ఒకటే మాట. అంటే నీకు పూర్తిగా అవగాహన లేకుండా దిగడం వల్ల ఆసక్తి పోతుంది, ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఏదైతే నీ నేచర్ కాదో అది నువ్వు పట్టుకుంటే తప్పకుండా అయిపోతుంది. ఇప్పుడు బాగా మాట్లాడేవాడు రిసెప్షనిస్ట్ గా జాబ్ చేయాలంతే, ఎక్కువసేపు కూర్చోగలేవాడు వాచ్మెన్ జాబ్ చేయాలి. అట్లా ఎవరైనా బాగా ఈపులు వాయగొట్టిన అనుకో 200 షాప్ పెట్టుకోవాలి.